హలో గాయ్స్, దిస్ ఇస్ రితు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక సెన్సిటివ్ టాపిక్ మీద వీడియో అయితే చేయబోతున్నాను. అంటే ఇది ఏదో పెద్ద వ్యూస్ తెచ్చుకోవాలి అని కాదు, కానీ నాలో చిన్నప్పటి నుంచి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అనమాట. నాలాగా చాలా మంది ఇన్సెక్యూర్గా ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ అది ఏంటి అనేసి అంటే, బ్లాక్గా ఉన్న వాళ్ళకి బ్లాక్ కలర్ సెట్ కాదా అంటే ఇప్పటి నుంచే కాదండి. నేను చిన్నప్పటి నుండి వింటూ వచ్చాననమాట. నేను చిన్నప్పటి నుండి కూడా నా స్కిన్ వచ్చేసి డార్క్ అండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం డస్కీలో చేంజ్ అయ్యింది. అంటే పెరుగుతూ పెరుగుతూ ఉండగా, కానీ చిన్నప్పుడు మాత్రం నేనైతే చాలా డార్క్‌గా ఉన్నాననమాట. నాకొచ్చేసి అందరూ బుల్లింగ్ చేసేవారు. ఇంకా టీజ్ చేసేవారు. అండ్ చాలా మంది మొహం మీద అనేవారనమాట. సో నాకైతే చిన్నప్పటి నుంచి అది ఉండిపోయింది. నేనెంత డిస్క్రిమినేట్ ఫేస్ చేశానో చిన్నప్పటి నుంచి నేనైతే చెప్పలేను ఇంకా. మా ఆటోలో గానీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కలు గానీ, అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఉండేవారనమాట. ఆ టైంకి నేను మా తమ్ముడు వచ్చేసి చిన్న పిల్లలం బాగా. యూకేజీ నేను, ఎల్కేజీ మా తమ్ముడు. ఆ టైంలోనే మాకు చాలా టీజ్ చేసేవారనమాట. కొట్టేవారు, గిల్లేవారు. ఎందుకు అనేసి అంటే మేము డార్క్, వాళ్ళొచ్చేసి తెల్లగా ఉండేవారు. మా మమ్మీకైతే నేనెప్పుడు ఇవేమి చెప్పలేదు ఎప్పుడు కూడాను. మా స్కూల్లో కూడా అలాగే ఉండేదనమాట. కలర్ బేస్డ్ మీద డిస్క్రిమినేట్ చేసేవారు. ఎందుకంటే నేను బ్లాక్‌గా ఉండేదాన్ని. సో ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదండి. నేను ఫ్రెండ్స్ అనుకునేవారు కూడా నాకు వెనకాతలెళ్ళి మాట్లాడేవారనమాట. అంత చిన్న ఏజ్‌లోనే, ఏంటి అంత చిన్న ఏజ్‌లో పిల్లలు మాట్లాడతారా అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఫేస్ చేసింది నేను కాబట్టి నాకు తెలుసనమాట. మా మమ్మీకైతే నేనెప్పుడూ చెప్పలేదండి. ఎందుకంటే మా మమ్మీకి గానీ, మా డ్యాడీకి గానీ మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారనమాట. సో ఇవన్నీ చెప్పి నేను మా మమ్మీని ఆ టైంలోనే మరి ఎందుకు నాకు అంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉండేదో మరి నాకు తెలీదు గానీ, నేను కానీ మా తమ్ముడు గానీ ఎప్పుడు కూడా అంత ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు. మా తమ్ముడు పరిస్థితి ఇంకా బెటర్‌గా ఉండేది. ఎందుకంటే వాడు నాకంటే కొంచెం వైట్ అనమాట. సో వాడిని ఎవరు ఎక్కువ అనేవారు కాదు గానీ, మా క్లాస్‌లో మాత్రం నాకైతే బుల్లీయింగ్ జరిగింది. అండ్ ఇదైతే ట్రూత్. మా మమ్మీ వీడియో చూస్తే ఏమంటుందో నాకైతే తెలీదు గానీ, ఇప్పుడైతే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. అండ్ మనకి చిన్నప్పటి నుండి నూరు పోసింది ఏంటి అనేసంటే, బ్లాక్‌గా ఉన్న వాళ్ళకంట వైట్‌గా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు. ఎందుకుంటారు? ఎందుకంటే వాళ్ళు తెల్లగా ఉంటారు. అదొక్కటే రీజన్ అండి. నాకైతే ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. నాకు పెళ్లవ్వక ముందు నేను మా చాకోని తిప్పుతూ ఉన్నాను బయట. సో కొందరు ఆంటీలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు పలకరించేసి వెళ్ళిపోదాం అని చెప్పి పక్క నుండి వెళ్తుంటే ఒక ఆంటీ నన్ను ఆపారు. "అమ్మా, ఫేస్‌కి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవచ్చు కదా! తెల్లగా అవుతావు" అని చెప్పారనమాట నాకు. నేను నాకేమనాలో కూడా నాకు అర్థం కాలేదండి ఆ టైంలో. సో ఇంకా సరే ఆంటీ అనుకోని నేనైతే వెళ్ళిపోయాననమాట. నాకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నా థాట్స్ అప్పుడైతే ఇంకా పెరిగిందనమాట. నాకు ఇంకొక ఇన్‌సెక్యూరిటీ యాడ్ చేశారనమాట. అంటే ఇప్పుడేంటి, ఇప్పుడు నేను బాలేనా? తెల్లగా ఉన్నవారే బావుంటారా? నేను ఎవరికీ నచ్చనా అనేసి. కానీ ఇప్పటికీ నాకున్నాయండి థాట్స్. నల్లగా ఉన్నవారు ఎందుకు బాగోరు? నిజంగా నేనైతే ప్రామిస్ చేసి చెప్తున్నానండి. నేనైతే బ్లాక్ పీపుల్ బయాస్డ్ అనమాట. నాకు డస్కీ స్కిన్ అంటేనే ఇష్టం. అండ్ ఏంటి అనేసంటే నాకు కళగా కనిపిస్తారండి వాళ్ళు. అండ్ ఇప్పుడు చూడగా అంటే ఫస్ట్ అంటే ఎవరికైనా ఫస్ట్ మొహమే ఇంపార్టెంట్ అనమాట. ఎవరి మొహమైనా మనం చూస్తే మొహం బట్టి మనకి ఇంప్రెషన్ అనేది మారిపోతుంది. అండ్ నాకు కూడా అంతే. కాకపోతే బ్లాక్‌గా ఉన్న వాళ్ళని చూడగా వాళ్ళ మొహం వచ్చేసి కళ్ళగా అనిపిస్తదనమాట. చూడగా ముచ్చటగా కనిపిస్తారు. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ టాపిక్ తెచ్చింది అంటే వ్యూస్ కోసమే తెచ్చింది అనేసి. వ్యూస్ కోసం కాదండి. నాలాగా చాలామంది ఉంటారనమాట ఇన్‌సెక్యూర్ పీపుల్. చాలామంది అంటే బ్లాక్‌గా ఉన్నోళ్ళందరికీ ఇలా ఉంటదని చెప్పను. కాకపోతే మాలో కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. నాకైతే ఇగోండి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుండి మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే ఫస్ట్‌లో నేను కనిపించేదాన్ని కాదు. ఎందుకు అనేసంటే నేను ఎవరికీ నచ్చనేమో, నేను నల్లగా ఉన్నాను కదా అని చెప్పేసి ఒక ఇన్‌సెక్యూరిటీ అనమాట. సో నేను అందుకే ఫస్ట్ వీడియోస్‌లో కనిపించలేదు. తర్వాత ఇంకా నాలో నేను కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకొని ఇంతవరకు అయితే వచ్చాననమాట. నాకిప్పటికీ భయమేనండి. నన్ను ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని చెప్పేసి. కాకపోతే నేనైతే ఒక్కటే అనుకున్నాను. ఎవరో ఒకళ్ళు జడ్జ్ చేస్తారని చెప్పేసి నన్ను నేను తక్కువ చేసుకోలేను కదా అని చెప్పేసి ఇగోండి ఈ 2 డ్రెసెస్ అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాననమాట. అండ్ ఎందుకు అనేసంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా దగ్గర అయితే ఒక్క బ్లాక్ డ్రెస్ కూడా లేదండి. ఎందుకంటే మన ఇంట్లో అమ్మలు కూడా అంటుంటారు. అంటే నార్మల్‌గా మా మమ్మీయే ఒప్పుకోదండి నేను బ్లాక్ డ్రెస్ తీసుకుంటాను అనేసంటే. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలానే అలానే పెంచారనమాట. వాళ్ళకి బ్లాక్‌గా ఉన్నోళ్ళకి బ్లాక్ డ్రెస్ నచ్చదు. ఐ మీన్ బ్లాక్‌గా ఉన్న వాళ్ళకి బ్లాక్ కలర్ సెట్ కాదు. ఇంకా ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయారు.
సో నేనైతే అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకైతే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకైతే ఈ డ్రెస్సెస్ 2 కూడా నాకు బాగా నచ్చాయి. నాకు కంపల్సరీగా బాగున్నాయి అని అయితే నాకైతే అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా ఇలాగా నాలాగా బ్లాక్‌గా ఉన్నామని చెప్పేసి ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నా, లేదా ఇంకొక ఏదైనా రీజన్స్ వల్ల ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నా సరే, మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పి మీ బాధనైతే నాతో పంచుకోవచ్చు. అండ్ మీరు అది వేరే వీడియోలో చేసి మీ బాధని ఎవరికైనా మీరు నన్ను ఆ కామెంట్ చదివి మీరు ఇలా చెప్పమని చెప్పినా సరే నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి టాపిక్స్ అనేవి మనం కూడా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే హార్ట్ టు హార్ట్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎవరితోని చెప్పుకోలేము. అండ్ బయటికి చెప్పుకునేంత పెద్ద బాధలైతే కాదండి. కాకపోతే మనకి కంపల్సరీగా ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్న కరేజ్‌ని గానీ, మనలో ఉన్న ఏదైనా సాధించాలి అన్న ఒక ఎబిలిటీని గానీ ఇవైతే కంపల్సరీగా తగ్గించేస్తాయన్నమాట. అండ్ ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ మామ్స్‌కైతే నేను చెప్తున్నాను. మీ పిల్లలు బ్లాక్‌గా ఉన్నారు అనేసి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ అది ఇది ఫేస్‌కన్నీ రాసుకోమని చెప్పి వాళ్ళనైతే డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే నా వరకైతే నాకైతే కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గింది. మా మమ్మీ కానీ మా డ్యాడీ గానీ అలా అనకపోయినా సరే ఆహ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా అనడం వల్ల నా కాన్ఫిడెన్స్ ఎంత తగ్గిందో నాకే తెలుసనమాట. అండ్ ఇప్పుడిప్పుడే నేను ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని పెంచుకుంటూ మీ ముందు ఇలా కనిపిస్తున్నాను. నాలాగా ఎవరైతే కలర్ డిస్క్రిమినేషన్‌కి గురయ్యారో అండ్ బుల్లీయింగ్ అండ్ టీజింగ్‌కి గురయ్యారో అందరికీ కూడా వి డిజర్వ్ ఏ సారీ. కంపల్సరీగా మనకైతే సారీ చెప్పాలి ఈ సొసైటీ. కాకపోతే అలా ఎవరు చెప్పడానికి రారండి. సో మనకు మనమే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ నేను ఇంకొకటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే ఫేస్‌కి బయట మేకప్ వేసినా సరే మనం మనలానే ఉంటామండి. మనం ఎప్పుడైనా సరే తెల్లగా అవ్వడానికి మేకప్ వేయకూడదు. మన ఫీచర్స్‌ని ఎలివేట్ చేసుకోవడానికి మాత్రమే మేకప్ వేయాలి. సో ఇక్కడ మనం గూడా చాలామంది బ్లాక్‌గా ఉన్న వాళ్ళు గూడా అనుకుంటామనమాట. ఏంటి అనేసంటే నేను నల్లగా ఉన్నాను గదా! నేనేం బాగోనులే అని అనుకుంటాం. కాకపోతే ఏం కాదండి. మనకి మనం అందంగా కనిపిస్తే చాలు. మనం బయట వాళ్ళకి అందంగా కనిపించాల్సిన అవసరమే లేదు. మన మనసు అందంగా ఉంది అనేసంటే ఆ అందం వచ్చేసి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతదనమాట. అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి మనం అందంగా కనిపించాలని ఏమీ లేదండి. మనతో ఉండి మనకు మంచి కోరుకున్న వాళ్ళు, మనతో జర్నీ చేసే వాళ్ళకి మనం అందంగా కనిపిస్తే చాలనమాట. సో ఇదైతే మీరు అర్థం చేసుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్‌లో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనకి నచ్చిన కలర్ మనం వేసుకోవచ్చండి. మన కలర్‌ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలి అని ఏమీ లేదు. అంటే కొంతమంది కలర్ థియరీస్ చెప్తారు. ఈ కలర్‌కి ఈ డ్రెస్ బావుంటది. ఈ కలర్‌కి ఈ డ్రెస్ బావుంటది అని చెప్పేసి. అది లాస్ట్‌లో వచ్చేసి అంతా మన చాయిస్ అనమాట. మీకు బ్లాక్ కలర్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి. మీకు డార్క్ బ్లూ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. మనకు నచ్చిన కలర్స్ మనం వేసుకోవడంలో తప్పేం లేదు. మీరు ఆ డ్రెస్‌తో సాటిస్ఫాక్షన్ అయ్యి, మీకు ఆ కలర్‌తో సాటిస్ఫాక్షన్‌గా ఉంటే కంపల్సరీగా మీ చాయిస్ మీరే తీసుకోండి. అండ్ అన్ని కలర్స్ కూడా అన్ని కలర్స్‌కి బావుంటాయండి నా వరకు వచ్చేసి. సో మీరైతే ఇది గుర్తుంచుకుంటారనుకుంటున్నాను. నెక్స్ట్ టైం షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకు బ్లాక్ డ్రెస్ నచ్చింది అంటే కంపల్సరీగా బ్లాక్ డ్రెస్ అయితే తీసేసుకోండి. నేనైతే ఈ డ్రెస్‌లో ఇదైతే ఉంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. ఈ రెండిటి లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాననమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. నాకైతే ఈ డ్రెస్ నచ్చిందండి. ఇది కూడా నచ్చింది. కాకపోతే ఇదొచ్చేసి షార్ట్ లెంత్ అయిపోయిందనమాట. సో నేనైతే షార్ట్ లెంత్‌కి గానీ, స్లీవ్‌లెస్‌కి గానీ అంత ఫ్యాన్ కాదు. నాకైతే కంఫర్టబుల్‌గా ఉండదనమాట. నేనెప్పుడు ఫుల్ బాడీ కవర్ అయినవే వేసుకోవడానికి ఇష్టపడతాను. సో మీరు వీటితో కంఫర్టబుల్‌గా ఉన్నారు అనేసంటే మీరు ట్రై చేయొచ్చు. క్లాత్ అయితే బావుంది. అండ్ వీటికొచ్చేసి ఇదొచ్చేసి నాకు 575 అలా పడింది. ఇదొచ్చేసి 275, 300 బిలోనే పడిందనమాట. నేను మర్చిపోయాను. సో ఈ ప్రైస్‌లో ఈ డ్రెసెస్ అయితే బావున్నాయి. ఇదైతే పార్టీ వేర్‌లా బావుంటది. ఇదొచ్చేసి నార్మల్. ఇది కూడా పార్టీ వేర్‌లా బావుంటుంది. అండ్ అలానే ఫంక్షన్స్ కూడా మీరు స్లీవ్‌లెస్‌తో ఓకే అనేసంటే ఇది కూడా మీకు బానే సెట్ అవుతుంది. అండ్ ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరెవరైనా మీ ఫీలింగ్స్ పంచుకోవాలి అనుకుంటే మీకోసం నా కామెంట్ సెక్షన్ ఎప్పుడూ రెడీగా ఉంటుందనమాట. సో ఫీల్ ఫ్రీ టు రైట్ యువర్ థాట్స్ అండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఈ డ్రెస్సెస్ మీదకి చేశాను అనమాట. ఈ నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా. అండ్ వస్తున్న వీడియోలో నేనైతే ఈ టూ మేకింగ్ కూడా పెట్టేస్తాను నేను. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ.
ఈ డ్రెసెస్ 2 నేను మీకు వేసుకొని చూపిస్తున్నానండి. నాకైతే ఈ డ్రెస్ బా నచ్చింది. ఒక స్లీవ్ కొంచెం పెద్దదుంటే బావుంటది అనిపిచ్చింది. అండ్ ఇది కూడా బావుంది. సింపుల్‌గా పార్టీ వేర్‌కి క్యూట్‌గా ఉంటాయన్నమాట. ఈ డ్రెసెస్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు రెండిట్లో ఏది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకేది బావుందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నేను తొందరలోనే చేసి వీడియో పెట్టేస్తానన్నమాట. వీడియోకైతే ఒక లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.